నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టము. సామెతలు 25:21. అంతరంగమున పగ ఉంచుకుని వాడు అబద్ధికుడు. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకును. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. పగవాడు ఈర్ష్య, ద్వేషం, కక్ష, క్రోధం, ఓర్వలేని తనం కలిగి కీడు చేయువాడు, హాని కల్పించువాడు. నీ పగవాడు నీకు చేసినట్లు నీవు చేయకూడదు. నీవు మాత్రం ప్రేమించాలి, క్షమించాలి, అతని కొరకు ప్రార్థించాలి, మరియు నీ శత్రువును దీవించాలి. నీవు ప్రతీకారం తీసుకొనకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు దొంగను క్షమించాడు. ఎంతటి వాడినైనా సరే మనం కూడా క్షమించాలి, హృదయపూర్వకంగా దీవించాలి. నీ పగవాడు ఎక్కడైనా ఎదురుపడినప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు అక్కర్లు తీర్చాలి. అతని రక్షణ మార్పు కోసం ప్రార్థించాలి. అలాగే దుష్టునికి దూరంగా ఉండాలి. లేనిచో సాతానుతో సహవాసం చేసినట్లే 10 రూపాయలు ఇచ్చి వదులుకోవాలి. దేవుడు నీకు సమాధానమును, విజయమును దయచేయునుగాక. ఆమేన్.